ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిందేనన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గెలిచి ఏడాది 3 నెలలైనా కొందరు ఎమ్మెల్యేలు సభకు రావడం లేదన్నారు. గెలిచి అసెంబ్లీకి రాకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బయట చెప్పే సమస్యలు అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు అయ్యన్న పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను రా టైమింగ్ ఇద్దరు కలిసి రాజధాని ప్లేస్కి వెళ్దాం. మొన్న నేను చూశాను. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ పూర్తి అయిపోతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం అని నేనేం చేస్తానయ్యా? నాకున్న రూల్స్ ప్రకారంగా నీకు సరైన నెంబర్ లేదు, కావాల్సిన నెంబర్ లేదు, భగవంతుడు నీకు ఇవ్వలేదు. కేవలం 11 వచ్చాయి. అయ్యాన పోతుడు ఇవ్వచ్చు అంటాడు. నా రూల్స్ ప్రకారంగా నేను స్టడీ చేశాను, మా ఆఫీసర్తో మాట్లాడాను. ఎక్కడ నెంబర్ లేదని ఇవ్వడానికి వీలు లేదని ఉంది. నాకు తెలిసి నాకున్న జ్ఞానం ప్రకారం ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం అసెంబ్లీకి రాలేదు. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపున మీకు ఓట్లేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఆ ఎమ్మెల్యే పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా? ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారండి? పోనీ ఇవన్నీ చెప్పారు. రోజు మా ప్రశ్నలో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడిందితో మీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. రేపు 18 నుంచి అసెంబ్లీ ఉంది. మళ్ళీ అసెంబ్లీ నుంచి రేపు 18 పెట్టాను. రాజ్యాంగం మనకి ఇచ్చిన వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు? అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు? రా, దమ్ముంటే రా. రేపు అసెంబ్లీకి రా, వచ్చి మాట్లాడు, సమస్య మాట్లాడు.